రైట్ మనందరం చూసాము. ఉదయం నుంచి కూడా కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెంలో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన వార్తనంతా కూడా మనం చూస్తున్నాం. పురిటి నొప్పులతో వనజ అనే గర్భిణి హాస్పిటల్కి వెళ్ళింది. అయితే అక్కడ కడుపులోని బిడ్డ వైద్యుల నిర్లక్ష్యానికి బలైపోయింది అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. తల్లి బిడ్డ ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనలో. అయితే ఇప్పుడు అంత్యక్రియల తర్వాత ఒక ఊహించని మలుపు తిరిగింది. ఆ అంత్యక్రియల దగ్గర మొత్తం కూడా అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అస్థికలు ఏరే సమయంలో వాళ్ళకు ఒక కత్తెర కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డ్ ఇప్పుడు పురిటి నొప్పులతో వనజ ఎప్పుడైతే గుండాల హాస్పిటల్ గుమ్మం తొక్కిందో అక్కడ అసలు ఎవరు లేరు అని చెప్పంటున్నారు. ఎమర్జెన్సీ వార్డ్ అంతా ఖాళీగా కనిపించింది అంటున్నారు. దీంతో అక్కడ నర్సే ఆమెకు డెలివరీ చేసింది అంటున్నారు. కానీ అది కూడా నార్మల్ డెలివరీ అని మనకు తెలుస్తోంది. లోకం చూడకుండానే ఒక చిన్న పసికందు పుట్టగానే పసికందు చలనం లేకుండా కనిపించింది అన్నారు. ఆ తర్వాత బిడ్డ పోయింది, కనీసం తల్లినైనా దక్కించుకుందామంటే ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి చేతులు దాటిపోవడంతో ఖమ్మం హాస్పిటల్కి ఆమెను తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. చికిత్స పొందుతూ వనజ కూడా కన్ను మూసింది. అయితే వనజ అంత్యక్రియలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ చితాభస్మాన్ని అంతా కూడా అక్కడి నుంచి ఎముకల్ని సేకరిస్తూ ఉంటే అక్కడ బురదలో ఒక కత్తెర లాంటి వస్తువు ఒకటి బయటపడింది. అయితే అది కత్తెర కాదు, మెడికల్ భాషలో దాన్ని ఆర్టరీ ఫోర్సెప్స్ అంటూ ఉంటారు. చూడొచ్చు విజువల్స్ లో మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆర్టరీ ఫోర్సెప్స్ అలా ఉంటుంది. అది నార్మల్ డెలివరీ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతే దాన్ని ఆపడానికంటూ రక్త నాళాలను క్లాంప్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు. ఆపడానికి ఎప్పుడైతే బ్లడ్ ఎక్కువగా ఫ్లోట్ అవుతుందో దాన్ని ఆపడానికంటూ ఇలాంటి పరికరాల్ని వాడుతూ ఉంటారు. అయితే మెరుగైన చికిత్స కోసం వనజను ఖమ్మంకి తరలిస్తూ ఉన్నప్పుడు అది అలాగే శరీరంలో ఉండిపోయింది. దీంతో వైద్యులు చెప్తున్న టెక్నికల్ సమాధానాలు వినడానికి ప్రస్తుతం మనకు బాగా ఉన్నప్పటికీ సామాన్యుడికి చాలా చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. మొదటిది, అసలు తప్పు డెలివరీ చేసిన నర్సా, కుటుంబ సభ్యుల, ఎవరు ఏంటి, అసలు ఈ ఆర్టరీ ఫోర్సెప్స్ పరికరం నర్సు వాడిందా లేకపోతే డాక్టర్ లేకపోయినా ఫోన్లలో ఇచ్చిన సలహాతో దీన్ని వాడేశారా, ఇలా చాలా చాలా రకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకోటి, ఒకవేళ బ్లీడింగ్ ఆపడానికి రోగి శరీరానికి ఆ పరికరాన్ని కనుక అమర్చితే మరి ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళాక కూడా అక్కడున్న డాక్టర్లు దాన్ని గమనించలేకపోయారు. ఇంకొక డౌట్ ఏంటంటే, వనజ చనిపోయిన తర్వాత మరి శవాన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు కానీ లేకపోతే బంధువులకు అప్పగించేటప్పుడు కానీ ఆ పరికరాన్ని తీసేయాలి కదా. ఆ కనీసం ఆ చిన్న టెక్నికాలిటీని ఎక్కడ మిస్ అవుతోంది వైద్య సిబ్బంది, దీనికి ఎవరి బాధ్యత? ఇలాగ చాలా చాలా కారణాలు ఉన్నాయి. మరి ఒక తల్లి బిడ్డ లోకాన్ని విడిచైతే ప్రస్తుతం వెళ్ళిపోయారు. టెక్నికల్ టర్మినాలజీ వెనుక అసలు నిర్లక్ష్యాన్ని అయితే దాచలేరు. దీనిపై ఉన్నతాధికారులు మరి లోతైన విచారణ అయితే జరపాలి అని మనం కోరుకుందాం. దీనిపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఇద్దరు నరేందర్ సూపరింటెండెంట్, ఖమ్మం హాస్పిటల్ సూపరింటెండెంట్ జాయిన్ అవుతున్నారు. అలాగే పేరం పృథ్వీ గైనిక్ ఇద్దరు జాయిన్ అవుతున్నారు. నరేందర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఒక హాస్పిటల్ అంటే ట్రైబల్ ఏరియాలో ఉండే హాస్పిటల్ పిహెచ్సిలోకి ఈ అమ్మాయి వెళితే అక్కడ ఎవరూ లేరు, డాక్టర్ నర్సే చేసింది, నార్మల్ డెలివరీ అని చెప్తూ ఉన్నారు. అక్కడ పాప చలనం లేకుండా బర్త్నిచ్చింది, జనననిచ్చిన అమ్మాయి. ఎలా చూడాలి ఇది? ఒక హాస్పిటల్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు లేకపోతే వైద్య శిబిరానికి పంపించడం, అక్కడ సబ్స్టిట్యూట్ ఎవరిని ఉంచరా అండి? ఉంచుతారా? అంటే అక్కడ ఏంటంటే అండి, నర్సు ఉంటారు, డాక్టర్ ఉంటారు. నర్స్ అంటే ఏంటంటే వీళ్ళు లేబర్ రూమ్ లో ఉండే నర్సుల్ని మిడ్ వైఫరీ నర్సెస్ అంటారు అన్నట్టు. ఏంటంటే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు డూ నార్మల్ డెలివరీస్ అన్నట్టు. ఏమన్నా ఆపరేషన్ కావాలి, వేరే డెలివరీస్ అంటే డాక్టర్ చేస్తారు. డాక్టర్ ఏదైనా వేరే కేసులో ఉన్నప్పుడు వీళ్ళు మిడ్ వైఫరీ వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు డూ నార్మల్ డెలివరీస్. ఇక్కడ జరిగింది నార్మల్ డెలివరీ, కానీ వాళ్ళు లేట్ రావడం వలన బిడ్డ అనేది లోననే మరణించడం జరిగింది. మరణించడం జరగడం వలన ఆ డెలివరీ అయ్యాక ఎవరన్నా పిల్లవాళ్ళు మరణించిన ఉన్న అలా పిల్లవాళ్ళకి బాడీలో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ కాక డెలివరీ అయినాక యూట్రస్ మీద ఆక్సిటోసిన్ అనే ఒక ఎంజైమ్ కానీ హార్మోన్ కానీ అంటారు, అది యూట్రస్ మీద గర్భాశయం మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఆ యూట్రస్ అనేది దగ్గర కంట్రాక్ట్ అయిపోయి బ్లీడింగ్ ఆగిపోతుంది అన్నట్టు. ఇలా డెత్ అయిన వాళ్ళలో ఆక్సిటోసిన్ రాదు కాబట్టి ఆ యూట్రస్ అనేది నార్మల్ పొజిషన్ కి రాదు. రాకపోయేవరకు ఏమైతుంది అంటే ఆ యూట్రస్ మధ్యలో ఉన్న రక్త నాళాలు బ్లీడింగ్ ఆగక రక్తం ఎక్కువ వస్తుంటది. దాన్ని పోస్ట్ పార్టం హెమరేజ్ అంటాం అన్నట్టు, పిపిహెచ్ అంటాం. ఈ విధంగా ఈ తల్లికి జరిగింది అదే అన్నట్టు. బిడ్డ లోన మరణించడం వలన ఆక్సిటోసిన్ సరిగా సరిపోకపోవడం వలన యూట్రస్ యాక్షన్ కాకపోవడం వలన పిపిహెచ్ జరిగింది. సో వాళ్ళు ట్రై చేయాల్సిన ట్రై చేశారు. ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఆ యూట్రస్
ఆ నార్మల్ పొజిషన్ ఓకే ఫైన్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అక్కడ డాక్టర్ ని సబ్స్టిట్యూట్ గా ఉంచుతారా లేకపోతే లేదా? అక్కడ ఏ కేసు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మనకు. అలాంటప్పుడు ఒక డాక్టర్ ని వైద్య శిబిరానికి పంపించినప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ ఎవరిని ఉంచారా? జస్ట్ ప్రాథమికంగా డౌట్ కోసం అడుగుతున్నాను నేను. డాక్టర్స్ సబ్స్టిట్యూట్ డెఫినెట్ గా ఉంటారు, ఓకే, ఉంచాలే ఉంటారు, కానీ అక్కడ లేరు, నర్సే చేసింది. అది అంటే మా హాస్పిటల్ కాదు కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఓకే ఓకే, డాక్టర్ పృథ్వీ గారు, అసలు ప్రొసీజర్ ఏంటి? మ్యూట్ లో ఉన్నట్టుంది మేడం మీది ఆడియో. ఫైన్, ఓకే ఫైన్ మేడం. అసలు ఏంటి ఇది, ఎలా జరుగుతుంది? ఇప్పుడు డాక్టర్ చెప్పారు, నరేందర్ గారు చెప్పారు, సూపరింటెండెంట్. అసలు ఏంటి నిజంగా పాప చాలా లేట్ గా వచ్చి పాప చనిపోయింది ఫైన్, కానీ ఆమెను రక్షించుకునే ప్రయత్నంలో ఇదంతా కూడా వ్యవహారం జరిగింది. ఎలా జరిగి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగి ఉంటుంది? జనరల్ గా అది బేబీ ఎప్పుడు చనిపోయింది అన్నది కూడా ఇంపార్టెంట్. వాళ్ళు లేట్ గా వెళ్ళడం ఒకటి అయితే, అసలు డెత్ ఆఫ్ ద బేబీ ఎప్పుడు జరిగింది అన్నది కూడా ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి ఒక శిశువు తల్లి గర్భంలో మరణించినాక కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల డిఐసి అనే ఒక యాక్టివేట్ అవుతుంది. డిఐసి అంటే డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అన్నమాట, కోయాగ్లోపతి. దీంట్లో ఏంటంటే ఒక పక్కన మనకి కట్ అయినప్పుడు బ్లీడింగ్ అనేది కొద్దిసేపు అయ్యి తర్వాత అది గడ్డ కడుతుంది. కానీ ఇది సైమల్టేనియస్ గా జరుగుతుంది, అంటే గడ్డగట్టడము అండ్ తర్వాత బ్లీడింగ్ అవ్వడం. ఇది వెంటనే జరుగుతున్న ప్రక్రియ కూడా ఒకటి ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు ఫస్ట్ థింగ్ మోస్ట్ కామన్ అయితే మనము ఆక్సిటోసిన్ సఫిషియెంట్ గా లేక దాన్ని ఎటోనిక్ పిపిహెచ్ అయ్యి తల్లి కూడా అధిక రక్తస్రావం అయ్యి అది కంట్రోల్ చేయలేని పరిస్థితులలో ఎక్కడి నుండి అయితే కట్ అయ్యి బేబీ బయటికి వస్తుందో అక్కడ నుండి మొత్తం కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డిఐసి కూడా యాక్టివేట్ అయింది అనుకోండి, ఒక స్టేజ్ తర్వాత అంటే ఒక 1 hour బ్లడ్ లాస్ తర్వాత దాన్ని గోల్డెన్ యాక్టివ్ పీరియడ్ అంటాం అనమాట. ఆ గోల్డెన్ పీరియడ్ లో మనం ఒకవేళ వాళ్ళకి కరెక్ట్ గా బ్లడ్ సప్లై అయ్యేందుకు బ్లడ్ కాంపోనెంట్స్ ఇవ్వడము అండ్ దానికి కావాల్సిన ఎక్కడి నుండి బ్లీడింగ్ అవుతుందో అది కరెక్షన్ చేయడము, ఇంకేమన్నా ప్లేట్లెట్స్ కావాలంటే ప్లేట్లెట్స్ ఎక్కించడము, అట్లాంటివి చేసినప్పుడు ఆ బ్లీడింగ్ అనేది అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇవంతా 1 hour గోల్డెన్ పీరియడ్ లో జరగనప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కోయాగ్లోపతిలోకి వెళ్ళిపోతుంది. ఈ కోయాగ్లోపతిలోకి వెళ్ళిపోయి మనం ఎంత ట్రై చేస్తున్నా బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటది. సో ఈ ప్రాసెస్ లో చాలా వరకు ఇందాక మీరు చెప్తున్నారు కదా ఆర్టరీ ఫోర్సెప్స్ అని, ఎక్కడెక్కడ బ్లీడింగ్ అవుతుంటే అక్కడెక్కడ మల్టిపుల్ ఆర్టరీ ఫోర్సెప్స్ వాడుతూ ఉంటాం అనమాట. ఆ టిష్యూ ఇంజురీని హోల్డ్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెషర్ తోని దాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ ప్రెషర్ తోని అక్కడ ఆగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రక్రియ కోసం అని చెప్పేసి జనరల్లీ ఆర్టరీ ఫోర్సెప్స్ కూడా వాడుతూ ఉంటాం. ఓకే ఓకే రైట్ మేడం. నరేంద్ర గారు, మీ దగ్గరికి ఆ పేషెంట్ వనజ వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్ లో ఉండింది? ఎవరు ఆమెని అడ్రస్ చేశారు? ఎవరు డాక్టర్ చూసిన వాళ్ళు ఎవరు? ఏం జరిగింది అసలు ఆ టైంలో? అక్కడ మనకు ఎంసీహెచ్ లో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో మాకు టీమ్ ఆఫ్ గైనకాలజిస్ట్ రిసీవ్ చేసుకున్నారు మేడం అది ఆ కేసుని. ఆవిడ మన దగ్గరకు వచ్చినప్పుడు రక్తస్రావం ఎక్కువ కావడం వలన కొంచెము వెరీ క్రిటికల్ కండిషన్, ఆల్మోస్ట్ డెత్ బెడ్ లోనే ఉంది. కొస ప్రాణం తోటి గ్యాస్పింగ్ కంటే కూడా సీరియస్ కండిషన్ లో ఉంటే మా వాళ్ళు తీసుకొని అంత ఎగ్జామిన్ చేసి 6 cycles ఆఫ్ సిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సిపిఆర్ 6 cycles అయినాక కూడా మనకి ఏం ఫలితం రాలేదు. ఫిక్స్డ్ ప్యూపుల్స్ అనేది ఫిక్స్డ్ డైలెట్ అయినాయి కాబట్టి డిక్లేర్ డెత్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ మన దగ్గరికి డెత్ బెడ్ మీదనే వచ్చింది, డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చిందండి మనం. సో ఇందాక పేరం పృథ్వీ గారు చెప్పినట్టు ఒక గోల్డెన్ పీరియడ్ ని దాటిపోయాక మీ హాస్పిటల్లోకి వచ్చిందా అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. ఓకే, 6 times సిపిఆర్ కూడా ఇచ్చారు, అయినా సరే లాభం లేకుండా పోయింది. రాగానే అంటే డెలివరీ అయిన క్యాండిడేట్ కాబట్టి పర్టికులర్ గా ఓవర్ బ్లీడ్ అవుతుంది కాబట్టి ఇందాక డాక్టర్ ఉదయం కూడా మాట్లాడారు, సిజర్ అక్కడ వేలాడుతూ కనిపించింది, అయితే ఆ పరికరం వాట్ ఎవర్ సిజర్ లాంటి పరికరం వేలాడుతూ కనిపించింది, అవన్నీ కూడా ఆర్టరీ ఫోర్సెప్స్ వేలాడుతూ కనిపించింది మళ్ళీ అని చెప్పి అని అన్నారు. అది నిజమేనా? ఏం చూసారు ఏంటి? మా డాక్టర్స్ కూడా కనుక్కున్నాము. అది ఏంటంటే ఆ యూట్రస్ లోంచి బ్లీడింగ్ ఎక్కువ రావడం జరుగుతుందని వీళ్ళు ట్యాంప్ నోడ్ అని చేశారన్నట్టు. అంటే మనం యూరిన్ క్యాథెటర్ అనేది ఉంటుంది, అది లోనకి పంపి
ఆ బెలూన్ ని ఎయిర్ తోటి కానీ వాటర్ తోటి కానీ ఇన్ఫ్లేట్ చేసి ఆ ఎయిర్ కానీ బెలూన్ వాటర్ కానీ వెనకకు రాకుండా ఉండడానికి ఆ ఎక్స్టర్నల్ ఆ క్యాథెటర్ కి క్లాంప్ చేస్తారు ఆర్టరీ ఫోర్సెప్స్. ఏంటంటే ఆర్టరీ ఫోర్సెప్స్ స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి అది ఏం రానికుండా కాపాడుతూ ఉంటుంది అన్నట్టు. అది ఉంది, అది మా వాళ్ళు గ్రహించారు, చూశారు. మా వాళ్ళు కింద ఎగ్జామిన్ చేయడం కూడా చేశారు, ఏమన్నా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా అని, ఏమైంది కారణం చూడడానికి. అప్పుడు వాళ్ళు మనం ఈ మూమెంట్ లో డెత్ డిక్లేర్ చేసే మూమెంట్ లో వాళ్ళు కొంచెం పేషెంట్లు బాధలో అగ్రెసివ్ గా ఉండి మనము సరిగా పేషెంట్ ని హ్యాండ్ ఓవర్ చేయక ముందుకే అన్ని గుంజుకొని వాళ్ళు ప్యాక్ చేసుకున్నారండి. ఆ విధంగా ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళతోటే వెళ్ళింది, లేకపోతే మన వాళ్ళే తీసి పక్క పెట్టేవాళ్ళండి. అది ఎక్స్టర్నల్ ఇన్స్ట్రుమెంట్, బాడీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ కాదు, ఒక పైప్ కి పెట్టడానికి పెట్టిన ఆర్టరీ ఫోర్సెప్స్ అండి అది. ఓకే, అంటే ఆ పేషెంట్ ని మరి ఎలాగ పంపించేశారు? అది మొత్తం తీసేసి మీరు అంటున్నారు ఫోర్సిబుల్ గా పేషెంట్ ని తీసుకొని వెళ్ళిపోయారా? చనిపోయింది అని చెప్పగానే ఏం జరిగింది? చనిపోయింది అనగానే మనం ఏం చేస్తామని, చనిపోయింది అనగానే మనం అన్ని ఇంట్రాక్యాట్స్, బాడీకి పెట్టిన ఇవి ఎక్స్టర్నల్ డివైజెస్ అన్ని తీసి బాడీని కొంచెము డ్రైగర్ మార్టిస్ రాకుండా ఉండడానికి ప్యాకింగ్ ఒకటి ఉంటుంది, కాళ్ళు కట్టడము చేతులు కట్టడం అవి చేసి బెడ్ షీట్ గానీ ఏదన్నా కవర్ చేసి చేస్తాము. వీరు ఆ టెన్షన్ లో మనకు అంత టైం అంత గ్యాప్ ఇవ్వలేదండి. వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి ఇన్ని తిరగడం జరిగింది, బాడీ ఇద్దరు కోల్పోవడం జరిగింది కాబట్టి వాళ్ళు కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు, కొంచెం కోపంలో కూడా ఉన్నారు. దాని కొరకు అలా ఏవి టైం కొంచెం మనకు టైం ఎక్కువగా ఇవ్వలేదు కాబట్టి బయట కనిపించేవి ఇవన్నీ తీసేశారు, కానీ లోపల ఇన్సర్ట్ చేసిన ఆర్టరీ ఫోర్సెప్ ని తీయలేకపోయారు. ఈ ఆర్టరీ ఫోర్సెప్ అనేది ఇక్కడికి వచ్చినాక ఇంప్లిమెంట్ చేశారా, లేకపోతే అంతకు ముందు హాస్పిటల్లోనే చేయించుకొని వచ్చారు? బెలూన్ ట్యాంప్ నోడ్ వేసి అక్కడి నుంచే క్యాథెటర్ పెట్టి పంపించారు అన్నట్టు. ఓకే, పిహెచ్సి లో కాదు జరిగింది, ఆ తర్వాత వేరే హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ జరిగింది. అంటే పిహెచ్ లో జరిగిందా లేకపోతే ఇల్లందులో జరిగిందా మనకు తెలియదు. మన దగ్గరికి వచ్చింది మాత్రం ఆ క్యాంప్ నోట్ తోటి వచ్చారు అన్నట్టు. ఓకే, కానీ ఇప్పుడు అలా మర్చిపోవడం అన్నది ఇప్పుడు సరే జరిగిన ఘటన, ఆ టైం సిచ్యువేషన్ క్రైసిస్ ఎవరిని కూడా కంట్రోల్ చేయలేం, కానీ దీనివల్ల ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఒక పెద్ద నార్మల్ డెలివరీ అయితే ఎలాగ కత్తెర మర్చిపోతారు అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఈ టర్మినాలజీ ఎవరికి తెలియదు, గైనిక్ లో ఇలా వాడతారు అని చెప్పి, కత్తెర అంటే ఎంతసేపు కట్ చేయడానికే వాడతారు కానీ ఇలాగ బ్లీడింగ్ ని ఆపడానికి కూడా వాడతారు అన్న విషయం ఈ ఘటన వచ్చిన తర్వాత కానీ తెలియలేదు. ఇది కత్తెర కాదు, ఇది కట్ చేసినా కట్ కాదు, ఇది ఓన్లీ క్రష్ చేస్తుంది, ప్రెజర్ ఎఫెక్ట్ తోటి ఆపుతుంది. దీన్ని కట్ చేద్దామన్నా ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి ఏది కట్ కాదు, ఇది ఓన్లీ క్రష్ చేయడానికి యూజ్ అయ్యేది అన్నట్టు. స్టిఫ్ క్రష్ చేశాక అక్కడి నుంచి ఒక్క చుక్క కూడా రక్తం రాకుండా, ఏ ఫ్లూయిడ్ గాని రాకుండా ఆపాల్సిన ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు. అది రక్తనాళాలకు యూజ్ చేస్తాము, ప్లాస్టిక్ పైప్ లోకి యూజ్ చేస్తాము ఇది. పృథ్వీ మేడం, అసలు పాప చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు మీరు అన్న గోల్డెన్ పీరియడ్ కూడా దాటిపోయాక ఒక హాస్పిటల్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఖమ్మం హాస్పిటల్ దాకా వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ జరుగుతూ ఉంటాయా? నార్మల్ డెలివరీ అన్నారు, నార్మల్గా అయితే సర్జరీకి వెళ్ళినప్పుడు బ్లడ్ ని పెట్టుకోండి, మీరు కాస్త ఉంచుకోండి అని చెప్తూ ఉంటారు, కానీ నార్మల్ డెలివరీ టైంలో కూడా ఇలాంటివి జరిగింది. ఇప్పుడు ఎలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఇది ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను, అంటే ఈ బేబీ డెత్ ఎప్పుడైంది అన్నది మనకి తెలియదు. మీకు అక్కడ చూడడానికి ఏంటంటే రూట్ ఆఫ్ వెజైనా నుండి వచ్చింది కాబట్టి దాన్ని మీరు నార్మల్ డెలివరీ అంటున్నారు, కానీ నార్మల్ డెలివరీ డెఫినేషన్ అది కాదు. నార్మల్ డెలివరీ అంటే ఒక నార్మల్ బేబీ, నార్మల్ సైజ్ ఏంటిది బేబీ విత్ మినిమల్ మామూలు కంట్రాక్షన్స్ తోని, చాలా మినిమల్ ఎఫర్ట్స్ తోని, లైకర్ నార్మల్ ఉంది, అంటే లోపల ఉన్న ఉమ్ము నీరు కంటెంట్ నార్మల్ ఉంది, బేబీ సైజ్ బాగుంది, పుట్టంగానే ఏడ్చింది, అన్ని బాగుంటేనే దాన్ని నార్మల్ వెజైనల్ డెలివరీ అంటారు. ఇప్పుడు ఇది వెజైనల్ రూట్ లో అయ్యింది, కానీ బేబీ లోపలే కడుపులోనే చనిపోయిందని చెప్తున్నారు. దీన్ని ఇంట్రాయిట్రైన్ డెత్ కాకపోతే డెలివర్డ్ బై వెజైనల్ రూట్ అని అనాలి. అయితే ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇందాక చెప్పినట్టు కూడా చాలా ఫైబ్రిన్ డీగ్రేడింగ్ ప్రోడక్ట్స్, అంటే ఏదైతే రక్తం గడ్డ కట్టడానికి హెల్ప్ చేస్తుందో అవి లేకుండా పోయి కొయాగ్లోపతి స్టేజ్ లోకి పేషెంట్ వెళ్ళింది అని అంటే
ఆటోమేటిక్గా ఇందాక సార్ చెప్తున్నారు కదా మీకు, ఆ యుట్రస్ అనేది కంట్రాక్ట్ అవ్వాలి. డెలివరీ అయిపోయినాక ఏంటంటే గర్భాశయం అనేది 100 గ్రాముల నుండి 1 కిలో దాకా పెరిగిపోతుంది ఆఫ్టర్ డ్యూరింగ్ ద డెలివరీ. 9 మాసాల లోపల. సో అది మళ్ళీ మొత్తము ముడుచుకుపోయి, బేబీ బయటకు వచ్చినాక ముడుచుకుపోయి చిన్నగా అయిపోతుంది అనమాట. బొడ్డు కిందికి లెవెల్కి వరకు వచ్చేస్తుంది. సో ఇది అవ్వడాన్ని దీన్ని రిట్రాక్షన్, రిట్రాక్టెడ్ యుట్రస్ అంటాం. ఇది అవ్వడానికి ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రిలీజ్ అవ్వకుండా అక్కడ ఉన్న అన్ని వెజల్స్ బయటికి పంప్ అయిపోయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చూడడానికి ఎలా అయితే మీరు ఒక ఏంటిది ఆర్టరీ ఫోర్సెప్స్ ని కత్తెరగా అందరు అనుకుంటున్నారో, అందరు ఏమనుకుంటారంటే కింద నుండి నార్మల్ గా డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అనుకుంటున్నారు. కాకపోతే ఆ ప్రక్రియలో నార్మల్ బేబీ డెలివరీ కాలేదు, అదొక ఐయుడి అయిన బేబీ డెలివరీ అయింది. సో అది డెఫినెట్ గా మనం నార్మల్ డెలివరీ క్రైటీరియా కింద తీసుకోము. ఫస్ట్ థింగ్ అది. సో ఆ ముందు జరిగిన ఈవెంట్స్ ఏంటి అన్నది మనకి తెలియాలి అంటే బేబీ అపియరెన్స్ ఎలా ఉంది, అదేంటిది ఇమ్మీడియట్ డెత్ అయిందా, ఫ్రెష్ డెత్, ఓల్డ్ డెత్, ఇట్లాంటి అన్ని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో దేంటిది అందుకే ప్రతి డెలివరీ ఏదైతే కింది నుండి జరిగిందో కొన్నిసార్లు ఫోర్సెప్స్ వేస్తాము, కొన్నిసార్లు వెంటూస్ అండ్ వాక్యూమ్ అప్లై చేస్తాము. ఇవన్నిటిని నార్మల్ డెలివరీ అనకూడదు. ఇవి ఒక్కొక్కటి కూడా అసిస్టెడ్ వెజైనల్ డెలివరీస్ అంటాం. ఎవ్రీథింగ్ కింద నుండి వచ్చేది ప్రతిదీ నార్మల్ డెలివరీ కాదు. సో దేంటిది అలాంటి ఉన్నప్పుడు కంపల్సరీ దేంటిది బ్లడ్ అనేది అవసరం. అండ్ ఈవెన్ నార్మల్ డెలివరీలలో కూడా ఒక్కొక్కసారి పెద్ద బేబీ వచ్చినప్పుడు కింద కట్స్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే అప్పుడు కూడా కంపల్సరీ బ్లడ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఒక డెలివరీ అనేది అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్. ఎస్పెషల్లీ నడుచుకుంటూ పేషెంట్ వస్తారు, కానీ వాళ్ళు డెలివరీ ప్రాసెస్లో జరిగే కాంప్లికేషన్స్ అనేవి అందరికీ జరగవు, కానీ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం బ్లడ్ అనేది ఉండాలి, అదేంటి అన్ని అవైలబిలిటీ పెట్టుకుంటాము, ఎమర్జెన్సీ సర్వీసెస్ కావాల్సిన మందులు అన్ని రెడీగా ఉంచుకుంటాం అనమాట. అందుకే అంటే ప్రసవం అన్నది మరొక లైఫ్ లాగా అనేది మరో జన్మ. మరో జన్మ అనేది దాని గురించి. రైట్. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా అనిపించినా కూడా చాలా ఇప్పుడు ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు నిజంగా ఎంత ఇంపార్టెంట్, ఆ 9 నెలలు కూడా 3 ట్రైమెస్టర్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ అన్న తెలుస్తుంది. అండ్ 3 ట్రైమెస్టర్స్ అయిపోయాక ఇలాంటి ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం అండి. ఇదే కాదమ్మా, ఈవెన్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, కానీ ఇదే కాదు, ఈవెన్ చాలా మంది అనుకుంటారు ఎందుకు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఇన్ని మందులు పెడుతున్నారు, మేము మంచిగా తింటున్నాము అనుకుంటారు, దేంటి బెల్లం తినండి, ఐరన్ తక్కువ ఉండొద్దు అని. ఈవెన్ ఐరన్ లోపం వల్ల అదేంటి రక్తహీనత అనేది చాలా కామన్ ప్రెగ్నెన్సీలో, అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటాం. అక్కడ కూడా ఆ పేషెంట్కి తల్లికి ఆల్రెడీ ఒకవేళ రక్తహీనత ఉందంటే అప్పుడు కూడా ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా పీపీహెచ్ అయ్యే దానికి తోవ తీస్తున్నాయి అన్నమాట, ఒకటే అని కాదు. అండ్ దానికి తోడు భద్రాచలంలోని ఒక పిహెచ్సిలో జరిగింది అని అంటే బహుశా ఫుడ్, ఇక్కడ తీసుకున్న మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనం కౌంట్ చేయాల్సిన అవసరం ఉందంటారా పృథ్వీ గారు? ఎగ్జాక్ట్లీ మా వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్, ప్రోటీన్ డైట్ బాగా తీసుకుంటున్నారా, ఐరన్ రిచ్ డైట్ బాగా తీసుకుంటున్నారా, ఐరన్ ఆమ్లం కరెక్ట్ గా ఉందా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ కూడా సరిగ్గా లేకపోతే బాడీ మొత్తం వాపు వస్తుంది. సో రక్తహీనతకు మళ్ళీ అదొక దారి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నారు, వాళ్ళకి కరెక్ట్ గా 3 పూటలు సరిగ్గా తినడానికి ఉందా. యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో మనం 6 నుండి 7 సార్లు తినమని చెప్తాం, నార్మల్ మనిషి తిన్నట్టు 3 పూటలు కాకుండా. సో వాళ్ళకి కనీసము ప్రెగ్నెన్సీ 9 నెలల్లో రోజుకు ఒక గుడ్డు తింటున్నారా, పండ్లు తీసుకుంటున్నారా, ఈవెన్ పల్లి పట్టి లాంటివి తీసుకోమని చెప్తూ ఉంటాము, పాలు తాగుతున్నారా లేదా, ఎవ్రీథింగ్ కౌంట్ అవుతుంది. రైట్. నరేందర్ గారు, పిహెచ్సిస్ లో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అన్నది ఈ ఘటన ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా చెప్తుంది. పిహెచ్సిలో డాక్టర్ లేరు, డాక్టర్ వెళ్ళిపోతే డాక్టర్ని ఎందుకు పెట్టలేదు ఒక క్వశ్చన్. అయితే ఇంత ప్రాసెస్ జరిగాక ఆ పరికరం ఇప్పుడు ఫోర్సెప్స్ లాంటి ఆర్టరీ ఫోర్సెప్స్ ని లోపలే ఉంచేశారు. సరే, హడావుడి, టైం లేదు, ఎమోషన్స్ తో అక్కడ కూడుకున్నది కాబట్టి ఆ పేషెంట్ తో పాటే పంపించేశారు. కానీ ఆ పేషెంట్ కి పోస్ట్ మార్టం కూడా అయిందా, లేకపోతే అలాగే తీసుకెళ్లిపోయి దారి సంస్కారాలు చేశారా? మ్యూట్ లో ఉంది సార్. అన్మ్యూట్ ఉందండి. ఇప్పుడు చెప్పండి.
ఇలాంటి కేసులు పోస్ట్ మార్టం కి అర్హత ఉన్నవి కాదు. పోస్ట్ మార్టం కేసులు అంటే ఏమైనా ఎమ్మెల్సీ కేసులు, ఏమైనా అనుమానం ఉండి డౌట్స్. అయితే అలాంటివి పోస్ట్ మార్టం అవుతాయి అన్నట్టు. ఇలాంటి డెత్లు పోస్ట్ మార్టం కాదు. ఎవరన్నా డెత్ ముందు ఏమైనా అనుమానాలు ఉన్నాయి ఇలా అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోస్ట్ మార్టం అవుతాయి. నార్మల్ గా అయితే ఇలాంటి కేసులు పోస్ట్ మార్టానికి కావు, ఎమ్మెల్సీ కేసులు కాదండి. అందుకని పోస్ట్ మార్టం కాలేదు. పోస్ట్ మార్టం కాలేదు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఏదైతే హడావుడి జరిగిందో ఆ హడావుడిలో బయట కనిపించిన సిరంజిలు కావచ్చు, లేకపోతే సిపిఆర్ కి ఇచ్చిన మాస్కులు అవన్నీ కూడా తీసేశారు. ఓన్లీ ఆ ఆర్టరీ ఫోర్సెప్ అనేది లోపల ఉండిపోయింది. అలాగే తీసుకెళ్లిపోయి దాన సంస్కారాలు చేశారు. దానం చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఏదైతే ఉంటుందో ఆ కాస్టంలో ఇప్పుడు ఆ పరికరం బయటపడింది. దాంతో అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నారు. లోన్ ఉంది, ఇది ఇన్స్ట్రుమెంట్ వల్లనే ప్రాబ్లం అయిందని అనుకుంటున్నారు. మేడం ఇంతకుముందు మేడం చెప్పినట్టు అది మీ తల్లి తీసుకున్న శ్రద్ధ లేకపోవచ్చు, లేకపోతే దాని వల్ల పాపము అది బ్యాడ్ లక్ అనొచ్చు. బ్యాడ్ లక్ వలన ఇంట్లో నా డెలివరీలు అనేటి ఇంట్లో కూడా అయ్యే డెలివరీ లాంటివి, ఇలాంటివి నార్మల్ డెలివరీ, అసిస్టెడ్ డెలివరీ కూడా ఇట్లా ఇబ్బందికరం కావడం అనేది రియల్లీ ఇట్స్ బ్యాడ్ లక్ అండ్ ఇట్ ఈస్ పేషెంట్ రిలేటెడ్ బ్యాడ్ లక్, నిజంగానే బ్యాడ్ లక్. ఒక తల్లి ఒక బిడ్డ ఇద్దరు చనిపోయారు. కానీ ఇప్పుడు ఇందులోంచి మనం కూడా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉన్నాయండి. ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ గా మీరు ఇకపై మీ దగ్గరకు వచ్చే కేసెస్, ఇలాంటి కేసెస్ లో చాలా జాగ్రత్తగా ఇవన్నిటినీ కూడా పరికరాలన్నింటినీ కూడా తీయాలి. ఎందుకంటే ఇవాళ హాస్పిటల్ నిర్లక్ష్యం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా జాగ్రత్త బాధ్యత మీ పైన ఉంది అని అనుకుంటున్నారా? అది బాధ్యత డెఫినెట్ గా ఉంటుందండి. డెఫినెట్ గా ఇవన్నీ చేస్తారు. ఏంటంటే ఇలాంటి సడన్ డెత్స్ అయినప్పుడు పేషెంట్ రియల్లీ చాలా ఎమోషనల్ స్ట్రెస్ అయిపోతారు, ఎమోషనల్ లోన్ అవుతారండి. అలాంటి అయినప్పుడు మనకి ఒక్కొక్కసారి డెత్ సర్టిఫికేట్, డెత్ సమ్మరీ రాసే టైం కూడా ఇవ్వరు. ఏంటంటే ఆ ప్రాసెస్ ఇట్ టేక్స్ లెందీ ప్రాసెస్ అన్నట్టు. వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు సడన్ డెత్ అయినప్పుడు. అదే ఎలెక్టివ్ డెత్ అనుకోండి, అంటే మనము ప్రోగ్నోసిస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక బతకదమ్మా డెత్ అవుతుంది ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు ఓకే అవుతారు. వీళ్ళు ప్రిపేర్ కాలేరు, బట్ ఎమోషనల్లీ వెరీ వెరీ బ్యాడ్ స్టేట్ లో ఉంటారు. మనం కూడా కంట్రోల్ చేయలేము. ఇక మనం కొన్ని వాళ్ళు చెప్పినట్టే వెళ్లాల్సి ఉంటుందండి. ఇకపై మీ స్టాఫ్ అందరికి కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఏమన్నా చెప్తారా ఈ ఘటన? ఎందుకంటే డాక్టర్స్ కి అలాగే సిబ్బంది మీద క్వశ్చన్ మార్క్ తీసుకొస్తున్నట్టుగా కనిపించింది కదా ఉదయం నుంచి కూడా. లిటిల్ బిట్ బి కాషియస్ అండ్ మనం కొంచెము అంటే ఆ మూమెంట్ లో పేషెంట్ ని ఎలా కన్సోల్ చేయాలి, ఎలా అనేది నేర్చుకొని మనం పేషెంట్ కన్సోల్ చేస్తూ మన పనులు మనం చేసుకుంటే ఇలాంటి అనుమానాలు రావు, ఇలాంటి సిచ్యువేషన్స్ కి రాకుండా కాపాడుకోవచ్చు. నరేంద్ర గారు, ఎన్ని పిహెచ్సిలు ఉంటాయి నార్మల్ గా కొత్తగూడెం భద్రాద్రి ఏరియాలో? ఏమైనా ఐడియా ఉందా అండి? అది ఐడియా ఉంది. నేను ఖమ్మం కాబట్టి నా ఖమ్మంలో నియర్లీ 30 to 36 పిఎస్సీలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం వేరే జిల్లా అవుతుంది కాబట్టి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటారు అక్కడ? ఒక డాక్టర్, ఒక నర్స్, ఫైన్, ఓకే. పిహెచ్సి కాబట్టి ప్రైమరీ ఇప్పుడు నార్మల్ డెలివరీ చేసేంత స్థాయి ఉంటుంది. ప్రైమరీ హెల్త్ డెఫినెట్ గా పిహెచ్సి ఫెసిలిటీస్ ఫర్ నార్మల్ డెలివరీ. మేడం చెప్పారు కదా, నార్మల్ డెలివరీ వేరు, అసిస్టెడ్ డెలివరీ వేరు. నార్మల్ డెలివరీ వరకు అయితే పిఎస్సీలలో ఎక్సలెంట్ త్రూఅవుట్ తెలంగాణ ఉన్నాయి. ఓన్లీ అసిస్టెడ్ డెలివరీస్ ఏంటంటే ఇప్పుడు ఫోర్సెప్స్ పెట్టాలి, వ్యాక్యూమ్ పెట్టాలి, అలాంటివి ఏమన్నా కొంచెం కొన్ని పిఎస్సీలలో ఇబ్బంది ఉండొచ్చు. ఈ పేషెంట్ కి అయితే అసిస్టెడ్ డెలివరీ ప్లస్ ఎమర్జెన్సీ డెలివరీ ఏంటంటే ఇమీడియట్ గా మా హాస్పిటల్లో బిగ్ టెర్షరీ కేర్ హాస్పిటల్లోనే డెలివరీ అయింది, ఇలా జరిగింది అనుకోండి, మేము ఇమీడియట్ గా యూట్రస్ తీసేసి బ్లీడింగ్ ని ఆపే సిచ్యువేషన్ కూడా చేయగలము. అలాంటి టైం మనకి ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అండి. రైట్ మేడం పృథ్వీ గారు, ఈ కేసెస్ లో అంటే ఇప్పుడు పిహెచ్సి సరే అందుబాటులో ఉన్నాయి, కానీ అక్కడ ఓన్లీ ప్రైమరీ హెల్త్ వరకే చూస్తారు. కానీ నిజంగా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ ట్రావెలింగ్ కూడా ఎక్కువ పడుతుంది. అంబులెన్స్ వెళ్ళడానికే మీకు తెలిసి ఉంటుంది నరేందర్ గారు, అంబులెన్స్ వెళ్ళడానికే చాలా టైం పడుతుంది ఆ తండాస్ కి, ఆ ప్రాంతాల్లో వెళ్ళడానికి. అలాంటిది ఆల్రెడీ ఉమ్మనీరు ఎలా ఉందో తెలీదు, లేకపోతే అసలు ఏం జరిగిందో తెలియదు, ఎందుకంటే బిడ్డ డెత్ గా బయటకు వచ్చారు. ఎలాంటి సిచ్యువేషన్ లో జరుగుతాయంటారు మేడం ఇలాంటి కండిషన్స్?
జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ నుండి మనం రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చెప్తాం. ఇప్పుడు మీరు చెప్పినారు కదా, అదేంటిది తాండాలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, అందుకే మన దగ్గర ఏఎన్ఎం నోటిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు ఫస్ట్ నుండి కూడా హై రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తారనమాట. ఎలా అంటే ఇదేంటిది, అది మొదటిసారి గర్భిణీ స్త్రీయా, లేకపోతే ఆల్రెడీ 4-5 కాన్పులు ఇంతకుముందు అయ్యాయా. సో జనరల్ ఏంటంటే మొదటిసారి కన్నా 4-5 టైమ్స్ ఎక్కువైన వాళ్ళకి కొంచెం ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే ట్విన్స్, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, అలాంటి వాళ్ళలో ఎక్కువ మయా ఉంటుంది కాబట్టి ప్లసెంటా సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్లో అంటే నెల నెల వచ్చినప్పుడు వాళ్ళకి రక్త శాతం ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎంత పర్సెంటేజ్ ఉందని చెక్ చేస్తుంటారు. కొంతమందికి థైరాయిడ్తో పాటు రక్తహీనత అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు థైరాయిడ్ ఇండ్యూస్ అనేమియా ఉందా, అది కరెక్షన్ చెయ్యాలి. చెయ్యకపోయినా అది అలానే వెళ్తూ వాళ్ళు దానికి తోడు అడిషనల్ గా మెడిసిన్స్ కూడా తీసుకోలేదు, ఎటువంటి కరెక్షన్స్ కాలేదంటే అప్పుడు అది సివియర్ అనేమియా, ఈవెన్ హార్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అండ్ ఆల్సో ఎక్కువ బ్లడ్ లాస్ కూడా అయిపోతుంది. ఇలా బేబీ కూడా కడుపులో చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. బేబీ ఎక్కువ గ్రోత్ ఉండదు, ఒక స్టేజ్ వరకు గ్రో అవుతుంది, ఆ తర్వాత గ్రోత్ ఉండక బేబీ కూడా చనిపోతుంది. తర్వాత తల్లికి కూడా అధిక రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవే కాకుండా ఉమ్ము నీరు బాగా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి షుగర్ ఎక్కువ అయిపోయి, అలా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక కండిషన్ లో చాలా ఎక్కువ పెద్ద సైజ్ యూట్రస్, పెద్ద సైజు బేబీ, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఉమ్ము నీరు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మయ ఎక్కువ సైజు ఉన్నప్పుడు ఆ కంట్రాక్షన్ అనేది సరిగ్గా జరగదు. సో మోస్ట్ ఆఫ్ ద కామన్ టైమ్స్ ఇది పీపీహెచ్ అనేది యాంటిసిపేట్ చేస్తామన్నమాట. ముందస్తుగా మనం గ్రహిస్తుంటాం, ఓకే పీపీహెచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే ఏపీహెచ్ అంటాం, అంటే ప్లసెంటా ప్రివియా ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడైతే మయ కిందకు ఉంటుంది, ఈవెన్ ప్లసెంటల్ అబ్రప్షన్ అంటాము, అంటే సడన్ గా బేబీ పుట్టక ముందే లోపల ప్లసెంటా అనేది విడిపోతుంది, మయ అనేది తల్లి నుండి విడిపోతుంది గర్భం నుండి. అలా అయినప్పుడు ఏపీహెచ్ ఫాలోస్ పీపీహెచ్ అని. సో ఇట్లాంటి ఏవేవి సిచ్యుయేషన్స్ ఉన్నాయి, ముందు డెలివరీలో వాళ్ళకి ఏమైనా ఇలాంటివి జరిగాయా, లేకపోతే బీపీ ఉందా లేదా అని ప్రతిదీ కూడా వచ్చిన ఫస్ట్ కన్సల్టేషన్ లోనే అన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకోవడం జరుగుతుంది. ఒకసారి అది పిహెచ్సి లెవెల్లోనే మనకి ఈ ఐడెంటిఫై అయినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడ నార్మల్ గా మన పిహెచ్సిలో డెలివరీ కావద్దమ్మా, మీరు హయ్యర్ సెంటర్ కి వెళ్ళాలి అని ముందస్తు చర్యల కింద వాళ్ళని జాగ్రత్త చేసి పంపడము, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఐరన్ కరెక్షన్ కానివ్వండి, బ్లడ్ కరెక్షన్ కానివ్వండి, ముందు నుండి చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా చేస్తే మనం ఇవన్నిటిని అవాయిడ్ చేయగలుగుతాం. నరేంద్ర గారు, అప్పుడు మీ ఖమ్మం జిల్లాలో 30 ఉన్నాయి సైడ్, అక్కడ ఇలాంటివన్నీ ఒక రికార్డ్స్, ఏఎన్ఎంస్ ఉంటారు కదా, ఏఎన్ఎంస్ అందరూ ఈ రికార్డ్ మెయింటైన్ చేస్తారా? రక్తహీనత ఈ అమ్మాయి బాధపడుతుంది, పలానా పౌష్టికాహారం కావాలి ఖచ్చితంగా అని ఉంటుంది కదా? డెఫినెట్ గా ఉంటుందండి, ఆ డ్యూటీ అదే. ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ఒక ఏఎన్ఎం కి ఆ పేషెంట్ గురించి మొత్తం డేటా డీటెయిల్ గా వాళ్ళ పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా ఏఎన్ఎం తెలుస్తుంది. ఏఎన్ఎం ని ఎమ్మటి పెట్టుకుంటేనే డెలివరీస్ అనేది కరెక్ట్ గా జరుగుతాయి అన్నట్టు. ఈ కొందరు ఏఎన్ఎంని మధ్యలో కొన్ని విజిట్స్ అప్పుడు డివేట్ అయిపోయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతుంది. ఏఎన్ఎంస్ అయితే ఈ విషయంలో వండర్ఫుల్ జాబ్ చేస్తారు మన తెలంగాణ స్టేట్ లో. ప్రతి గర్భిణీ స్త్రీది బిగినింగ్ నుంచి ఎండింగ్ డెలివరీ అయ్యాక బేబీ 4 వీక్స్ వచ్చే వరకు కూడా ఏఎన్ఎం రెస్పాన్సిబిలిటీ అండి, వాళ్ళకి అంత రికార్డు ఏఎన్ఎంస్ దగ్గర ఉంటుందండి. ఓకే, పర్టికులర్ గా ఇప్పుడు మేడం చెప్పినట్టు పర్టికులర్ గా రూరల్ అంటే చిన్న చిన్న కాలనీస్ లో ఉండేవాళ్ళు, విలేజెస్ లో ఉండేవాళ్ళు ఒక రకం, ఇప్పుడు తాండాల్లో ఇంకా ట్రైబల్ ఏరియాస్ లో కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇంకాస్త జాగ్రత్తలు, ఎందుకంటే డెలివరీ టైమ్ ఎంత టైం పడుతుంది, ట్రావెలింగ్ కి నిజంగా ఎమర్జెన్సీ ఉంటే ఎంత టైం, ఇవన్నీ ముందే వాళ్ళకి చెప్తారా, సూచిస్తారా? చెప్తారు. ఇది సడన్ గా వాళ్ళ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఈడిడికి ముందు ఒక 1 వీక్ నుంచి ఏఎన్ఎం లో అప్రమత్తం అవుతూ ఉంటారు, వాళ్ళని కనుక్కుంటూ ఉంటారు. మీకు ఏమైనా పెయిన్స్ వస్తున్నాయా, బిడ్డ మూమెంట్స్ ఎలా ఉన్నాయని కనుక్కొని దాని ప్రకారం చేస్తారు. వెరీ రిమోట్ ఏరియాలో ఉంటే ఏఎన్ఎంలు పక్కన ఉన్న పిఎస్సీలకు వాళ్ళు ఒక వారం 10 రోజుల ముందు వచ్చి అక్కడ ఉండి కూడా డెలివరీ అయ్యే సౌకర్యాలు కూడా మన పిఎస్సీలలో, మన యుఎస్సీలలో, టెర్షరీ కేర్ సెంటర్లలో
అరేంజ్ చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు మీది మీ కాన్స్టిట్యున్సీ కాదు, మీ పరిధిలో లేదు ఈ భద్రాద్రి. ఏమి ఇంకా జరుగుండాల్సి ఉండింటుంది అక్కడ? ఏం జరిగింది అంటే మీ దాకైతే రిపోర్ట్ రాదనుకుంటాను, ఏఎన్ఎం రిపోర్ట్, కానీ అది మీ దాకా రాకపోతుండొచ్చు. ఏం జరిగి ఉండవచ్చు? ఆ డాక్టర్ ఒకరు లేరు, నర్సే చేశారు, ఏఎన్ఎం ఎవరో తెలీదు, ఆమె రిపోర్ట్స్, ఈ వనజ, ఆ చనిపోయిన అమ్మాయి పేరు వనజ, ఆ వనజకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ తెలీదు. నేను నాకు తెలిసిన ప్రకారం అయితే ఇది జస్ట్ వెరీ బ్యాడ్ లక్ ఫర్ ద పేరెంట్స్ అండ్ దేర్ లివింగ్ వన్స్. ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడ కూడా ఏమి నిర్లక్ష్యం జరిగినట్టు అనిపించట్లేదు. అంటే నేను విన్న ప్రకారము వెళ్ళడము, ఒక మిడ్ వైఫ్ డెలివరీ చేయడము, ఇమీడియట్ గా బ్లీడింగ్ రావడం, వాళ్ళు షిఫ్ట్ చేయడము, ఈ దూరాలు కావడము, షిఫ్టింగ్లలోనే టైం తీసుకొని గ్యాప్ లో ప్రాబ్లం అయి ఉంటుంది. నిర్లక్ష్యం అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. నిర్లక్ష్యం అంటే ఏమన్నా మనం చేసేటప్పుడు బ్లీడింగ్ చేయడము, ఎపిసాటమీ చేసేటప్పుడు ఇనిషియేషన్ ఇవ్వడము అది జరగలేదు. అంటే ఈ బేబీ అనేది డెత్ కావడం వలన, ఆ ఎటోని యూట్రస్ కావడం వలన అయిన ప్రాబ్లమే, లేకపోతే ఈ ప్రాబ్లం అయ్యేది కాదు. అక్కడే సేఫ్ డెలివరీ అయిపోయేది, బిడ్డ బేబీ కూడా డిశ్చార్జ్ అయిపోయేది. ఈ ఘటన తర్వాత ఎక్కడెక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలనిపిస్తుంది? ఎక్కడ మనం డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేయాలి? ఒకసారి ఇద్దరి నుంచి నేను కనుక్కుంటానండి. పృథ్వీ మేడం, మీరు చెప్పండి ముందుగా. మనకి ఈ ఘటన తర్వాత ఇప్పుడు డాక్టర్స్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. పోస్ట్ మార్టం అయితే ఆ సిజర్ అలాగే ఉంటే ఏం చేశారు తెలుసుకోలేదా అనుకున్నాం, కానీ నిజంగా అది కట్ చేస్తే కూడా కట్ అవ్వదు, అది ఒక ఫోర్సెప్, ఒక పరికరం అన్నది గూగుల్ చేస్తే కానీ మాకు తెలియలేదు. ఈవెన్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు అది కత్తెర పెట్టేసి మర్చిపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యమా, ఎందుకు ఇది? అండ్ ఫస్ట్ రీజన్ దానికి మాత్రం ఆన్సర్ రాలేదు. పిహెచ్సిలో ఉన్న డాక్టర్ని వేరే ప్రదేశానికి పంపినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న ఈ సిబ్బందిని ఎవరు అడ్రస్ చేస్తారు? నర్స్ అయితే అడ్రస్ చేయలేదు కదా, దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం మనం? దీనికి ఆన్సర్ మనం ఎవరం ఏం చెప్పలేమనుకుంటాను. బట్ షుడ్ బి దేర్ కదా, ఒక సబ్స్టిట్యూట్ ఉండాలి కదా, ఒక హ్యూమన్ జనరల్ గా ఉండాలండి. సబ్స్టిట్యూట్ ఉంటారు, అట్లానే కాదు. ఇక్కడ మిడ్ వైఫరీ డెలివరీ అయ్యిందా లేకపోతే ఏం జరిగింది అని నాకు కూడా వాస్తవాలు తెలియదు. సో ఐ థింక్ నేను అది సార్కి లీవ్ చేస్తున్నాను. కాకపోతే డెఫినెట్ గా సబ్స్టిట్యూట్ ఉంటారు, ఉండకూడదు అనేది ఏమీ లేదు. కంపల్సరీ ఏ పిహెచ్సిలో అయినా కానీ 2 డాక్టర్స్ ఉంటూ ఉంటారు. ఒకళ్ళు దేంటి ఆన్ లీవ్ వెళ్ళినా ఇంకొకళ్ళు కవర్ చేయడము, లేకపోతే ఒకళ్ళకి ఏదైనా క్యాంప్ డ్యూటీ పడినా కానీ ఇంకొకళ్ళు చూడడం అనేది ఉంటుంది. అండ్ అదేంటిది డెలివరీ కండక్ట్ చేసిన వాళ్ళు ట్రైన్డ్ మిడ్ వైఫరీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇనీషియల్ స్టెప్స్ వాళ్ళు తీసుకుని ఉంటారు. అదేంటి నాకు దీని గురించి కరెక్ట్గా తెలీదు. సో అదేంటిది అక్కడ ఏవైనా ఉంటే మాత్రం కంపల్సరీ దేంటిది దానికి కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ అన్నీ తీసుకొని ఉండుంటారు. ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ తెలియదు కాబట్టి నేను ఆ పర్టికులర్ విషయం మీద ఎక్కువ చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఈవెన్ మనము వాడిన ఆర్టరీ ఫోర్సెప్స్ అంటారా, అది చాలా వస్తువులు ఉంటాయి, చూడ్డానికి అన్ని కత్తర్లానే ఉంటాయి, కానీ చాలా ఉంటాయి, దాంట్లో మల్టిపుల్ పేర్లు ఉంటాయి ఒక్కొక్క ఫోర్సెప్స్ కి. మనకేంటంటే ఏది చూసినా అదేంటిది తెలియనప్పుడు చీకట్లో పాము తాడు చూసినా పామే అనుకుంటాం, కానీ అది ఎప్పుడైతే జ్ఞానం అనేది ఏంటిది వెళ్తూ ఉంటుందో అప్పుడు మనకు తెలుస్తుంది లేదు అది తాడు, అది పాము కాదు అని. భయంతో ఫస్ట్ అదే రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒక దేంటిది ఆర్టరీ ఫోర్సెప్స్ అనేది మనకి ఇది నాలెడ్జ్ ఉన్నప్పుడే తెలుస్తుంది మీకు. సో అట్లా ది స్ట్రైట్ ఆర్టరీ ఉంటుంది, కర్వ్డ్ ఆర్టరీ ఉంటుంది, ఇంకా అదేంటిది బ్యాబ్కాక్స్ ఉంటాయి, ఇట్లా చాలా మల్టిపుల్ పరికరాలు ఉంటాయి. ఎక్కడైతే మనం ఒక్కొక్క టిష్యూని హోల్డ్ చేయడానికి డిఫరెంట్ వే ఉంటాయి. ఇవన్నీ ఈదర్ హోల్డింగ్ కోసము, క్రషింగ్ కోసము, బ్లడ్ లాస్ ని ఆపడానికో యూజ్ చేస్తూ ఉంటాము. ఈవెన్ సార్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అక్కడ ట్యాంపనేడ్ వేసి ఆపడానికి ట్రై చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ దేంటిది బెస్ట్ టెక్నిక్స్ టు స్టాప్ అన్నమాట. ఆ లెవెల్స్ లో అయితే ఎప్పుడైతే అది మనం టెర్షరీ సెంటర్ కి వస్తుందో అప్పుడు దేంటి బ్లడ్ లాస్ ఆగట్లేదంటే ఇమ్మీడియట్ గా ఎటు ఆలోచించకుండా ఫస్ట్ మదర్ ని సేవ్ చేయాలన్న దృక్పథంతో గర్భసంచిని కూడా తీసేస్తుంటారు. దాన్ని ఎమర్జెన్సీ హిస్టెక్టమీ అని చెప్పేసి తీసుకుంటాము. సిజేరియన్ హిస్టెక్టమీ కానివ్వండి, ఎమర్జెన్సీ హిస్టెక్టమీ అని కానివ్వండి, తీసుకొని అక్కడ మదర్స్ ని సేవ్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హై రిస్క్ క్రైటీరియా అండ్ నోటిఫికేషన్
అదేంటి డెఫినెట్గా ఇది ఒక బాధాకరమైన విషయము. ఐ ట్రూలీ ఎంపథైజ్ విత్ ద పేషెంట్స్ అండ్ దే ఫ్యామిలీ. కాకపోతే అక్కడ ఏమున్నాయి, అసలు దేంటి ఫ్యాక్టర్స్ ఏముండే అన్నది కంపల్సరీ రెట్రోస్పెక్టివ్గా వెళ్ళి చూసుకోవాలి. ఆ తల్లికి దేంటిది బేబీ మూమెంట్స్ ఎప్పటి నుండి తెలియలేదు, లేకపోతే వచ్చినాక హాస్పిటల్లో జరిగిందా, ముందే అయ్యిందా, తను తెలుసుకోలేకపోయిందా అన్నవి కొన్ని విషయాలు. అండ్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఐడెంటిఫై అయినాయా లేవా, ఇవన్నీ కూడా కంపల్సరీ అబ్జర్వ్ చేసుకుంటే మనం చాలా వరకు సొసైటీకి దేంటి హెల్ప్ చేయగలుగుతాం. రైట్ రైట్ నరేందర్ గారు, మీ ఫైనల్ వర్డ్స్. ఇప్పుడు ఎందుకంటే ఖమ్మంలో వచ్చాక చనిపోయింది, సో ఇప్పుడు డాక్టర్ల నిర్లక్ష్యం అని అంటూ అనుకున్నాం, కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే ఎక్కడ పొరపాటు జరిగింది అన్నదాన్ని ఇప్పుడు మనం అందరం కూడా లింకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెటర్నల్ మోర్టాలిటీ అంటామండి దీన్ని. ఇప్పుడు ఇది మనకు ఈ వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇంత డిస్కస్ చేస్తున్నాము. ఒకవేళ ఇది వెలుగులోకి రాకున్నా గానీ మదర్ డెలివరీ టైంలో చనిపోయిన, ఫీటస్ బేబీ డెలివరీ టైంలో చనిపోయిన దాన్ని మెటర్నల్ మోర్టాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటారు. దాన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ ఒక మెటర్నల్ డెత్ ని ఎవ్రీ టైమ్ రివ్యూ చేస్తారండి. ఎందుకు ఆమె చనిపోయింది, ఏమిటి, ఎందుకు కారణాలు ఏంటిదని చేస్తారు. ఆ సిస్టమ్ మన తెలంగాణలో వెరీ పర్ఫెక్ట్ గా ఉందండి. దిస్ ఈజ్ అండర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద కలెక్టర్ సార్ గారు, ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ ఫ్రమ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ డాక్టర్స్ ఒక్కొక్క మెటర్నల్ డెత్ ని తీసి క్షుణ్ణంగా మొత్తం డీటెయిల్ ఇన్వాల్వ్ అయిన డాక్టర్స్, ఏఎన్ఎంని, పేషెంట్ అటెండర్ని అందరిని పిలిపించి డెఫినెట్ గా రివ్యూ చేస్తారు. ప్రతి కేసు రివ్యూ చేసి దే విల్ నోట్ డౌన్ అండ్ వేర్ ఎవర్ ద లాక్యూనే దే విల్ ఫుల్ఫిల్ ఇట్, వేర్ ఎవర్ దేర్ ఈస్ ఎనీ నెగ్లిజెన్స్ దే విల్ డెఫినెట్లీ పనిష్. దట్ సిస్టమ్ అయితే మన తెలంగాణ ఎంటైర్ తెలంగాణలో పర్ఫెక్ట్ గా నడుస్తుందండి, బోత్ ఫర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్. ఓకే, ఈ ఘటన కూడా ఈ సీజర్ బయట పడిన తర్వాతనే పెద్ద రచ్చ అయిందండి. సో ఐ హోప్ మీరు కూడా ఇకపై ఇలాగ ఎంత హడావుడి ఉన్నా సరే, పేషెంట్ ఎంత ఎమోషనల్ గా ఉన్నా సరే, మీ స్టాఫ్ అందరు కూడా ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్, చిన్న తప్పులే చాలా పెద్దగా ఇవాళ డాక్టర్ ని క్వశ్చన్ చేసేంత వచ్చింది కాబట్టి ఐ హోప్ మీరు అలాంటి యాక్షన్స్ తీసుకుంటారు. ఇక ఫ్యూచర్ లో ఇది ఒక మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక గుణపాఠం లాగా అని అనుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా, పృథ్వీ గారు అండ్ నరేందర్ గారు మాతో జాయిన్ అయినందుకు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా మన రాష్ట్రంలో ప్రత్యేకించి మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎంత బాధపడుతున్నారు, పౌష్టికాహార లోపం ఉంటుందా, లేకపోతే డెలివరీకి వెళ్ళే సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉంటున్నాయి, డెలివరీ అయిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి అన్న తెలుసుకోవడానికి వనజ జరిగిన ఘటన ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే బిడ్డ పుట్టగానే చనిపోయాడు, కదలిక లేదు, దానికి కారణం ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఆమెకు డెలివరీ టైంలో, దేనికన్నా ఆవిడకి ఎలర్జీకి ఉందా, లేకపోతే హెల్త్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇది కూడా మనకి ఇంకా తెలియాలి. అక్కడ నార్మల్ డెలివరీ అన్నారు, నార్మల్ డెలివరీ అంటే వెజైనా నుంచి వచ్చింది అంతా కూడా నార్మల్ డెలివరీ అది కాదు అని చెప్పి ఇందాక డాక్టర్ పృథ్వీ చెప్తున్నారు. అవి చాలా రకాలు ఉంటాయి, నిజంగా ఇది నార్మల్ డెలివరీ కిందకి రాదు అని చెప్తున్నారు. సో ఎవరైతే బంధువులు ఆ కాస్తంలో కత్తెరని కనుక్కున్నారో అది కత్తెర కాదు, అది ఫోర్సెప్ లాంటిది, ఒక పరికరం. ఆ అమ్మాయికి ఎప్పుడైతే హెవీ బ్లీడింగ్ అవుతుందో, బ్లీడింగ్ అసలు ఎక్కడ ఆకట్లేదో చూస్తున్నారు కదా విజువల్స్ లో, అది ఏదన్నా పరికరాన్ని కట్ చేయాలన్నా కూడా కట్ కాదు అని అంటారు, అంత బ్లంట్ గా ఉంటుంది. అది కేవలం ఒక ఆర్టరీస్ అంటే రక్తనాళాలు ఏవైతే ఫోర్స్ గా బ్లడ్ అంతా వచ్చేస్తుంటుందో వాటిని ఆపడానికి ఉపయోగించే పరికరం. ఇవి కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో కర్వ్డ్ చూసారా, కర్వ్డ్, స్ట్రైట్ అని రెండు రకాలు ఉంటాయి. ఆ రక్తనాళాల పొజిషన్ ని బట్టి వాటిని వాడుతూ ఉంటారని డాక్టర్స్ మనకు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా బ్యాడ్ లక్ అని చెప్పాలి. వనజ ఇవాళ పుట్టిన బిడ్డ ఇద్దరు కూడా మన మధ్య లేరు, కానీ ఇవాళ చాలా విషయాలు నేర్చుకున్నాం వాళ్ళిద్దరి వల్ల. దూర ప్రాంతాల్లో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసవానికి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిజంగా ప్రసవం అన్నది మరొక జన్మ లాంటిది అని చెప్పి ఈ ఘటన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటాం.